Hi everyone, welcome. Today our topic is significant figures. Why needed? Significant figures ఎందుకు? Because in chemistry we measure length, mass, volume, temperature. ఇవన్నీ మనం మెజర్ చేస్తాం కాబట్టి కెమిస్ట్రీలో వాటిని మెజర్ చేయడానికి అవసరం. ఇంకేంటి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావ్ లిమిట్స్. ఏదైనా మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా దానికంటూ లిమిట్ ఉంటుంది. అంతకంటే ఇంకా లో లెవెల్ అది మెజర్ చేయలేదు. అంటే దానికి ఒక లీస్ట్ కౌంట్ అంటూ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వీ మస్ట్ షో కరెక్ట్ ప్రెసిషన్ ఇన్ ఆన్సర్స్. ఓకే, సో మన ఆన్సర్స్లో కూడా కరెక్ట్ ప్రెసిషన్ కూడా చూపించాల్సి ఉంటుంది. ఈ ప్రెసిషన్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ టైమ్స్ మెజర్ చేసేటప్పుడు ఆ మల్టిపుల్ టైమ్స్ మెజర్ చేసిన అన్ని వాల్యూస్ కూడా నియర్ బై సేమ్ వాల్యూస్ వస్తే దాన్ని హై ప్రెసిషన్ ఉందంటాం. ఓకేనా, అక్కడ మనకి ఎవ్రీ స్మాల్ డిజిట్ సింగిల్ డిజిట్ కూడా ఇంపార్టెంట్. సో దానివల్ల మనకి ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ని మనం షో చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటి పరంగా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి కంపల్సరీ అవసరం ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని డిటర్మైన్ చేయడానికి ఒక సర్టెన్ రూల్స్ ఉన్నాయి. లెట్ us see సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్. ఫస్ట్ రూల్, ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. నాన్ జీరో డిజిట్స్ ఏవైతే ఉంటాయో 1 2 3 అప్ టు 9 వరకు అన్నీ కూడా సిగ్నిఫికెంట్. ఓకేనా, క్లియర్. ఎగ్జాంపుల్ 45 ఉందనుకో, 45లో నాన్ జీరోసే కదా ఉన్నాయి అన్నీ, అందుకే ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ 586, అన్ని నాన్ జీరోసే కదా, అందుకే ఇందులో ఎన్ని ఉన్నాయి 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. క్లియర్, ఇది రూల్ 1. ఇది రూల్ 2 నుంచి అన్ని జీరోస్కి సంబంధించిన, ఇక్కడ అవన్నీ నాన్ జీరో కదా, అవన్నీ జీరోస్లోకి వస్తాయి. సో అందుకని అవన్నీ ఒక కేటగిరీలో రాశాను. ఇందులో చూడండి, జీరోస్లో 3 రూల్స్ ఉన్నట్టు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. జీరోస్లో అన్ని 3 రూల్స్లో గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒకటేంటి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్, బిట్వీన్ నాన్ జీరోస్, ఆఫ్టర్ నెంబర్స్. జీరోస్ ఏవైతే ఉన్నాయో ఆ జీరోస్ అన్ని జీరోస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్, ఏదైనా నెంబర్కి ముందు ఉంటే అవి సిగ్నిఫికెంటే కాదా అంటే కాదు. ఇప్పుడు చూడండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్, ఈ నెంబర్స్కి ముందు ఉన్నాయి కదా, అవి సిగ్నిఫికెంట్ కాదు. అందుకని ఇందులో 0.105 ఇవి నెంబర్కి ముందు జీరోస్ ఉన్నాయి కాబట్టి అవి సిగ్నిఫికెంట్ కాదు, ఓన్లీ నెంబర్నే కౌంట్ చేస్తాం. అందుకని 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ అది. ఇక్కడ కూడా జీరోస్ అన్ని ఎటువైపు ఉన్నాయి, నెంబర్కి ముందు ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3, ఆ 3 కూడా నెంబర్కి ముందే ఉన్నాయి. ఇక్కడ నుంచి 8 3 ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అవి. క్లియర్, ఏంటి ఈ రూల్ నెంబరు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్, నెంబర్స్కి ముందు ఉండేవి సిగ్నిఫికెంట్ కాదు, నాట్. క్లియర్, నాన్ జీరోస్ నెంబర్స్కి మధ్యలో ఉంటే అవి సిగ్నిఫికెంటే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ 105, ఇది 2 నాన్ జీరోస్కి మధ్యన ఉంది కాబట్టి సిగ్నిఫికెంటే. టోటల్ ఎన్ని 1 2 3, ఇవి కూడా జీరోస్ ఎక్కడ ఉన్నాయి, బిట్వీన్ 2 నాన్ జీరోస్, అందుకని ఇక్కడ 1 2 3 4. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ 4. క్లియర్. నెక్స్ట్, ఇది ఇన్ ఫ్రంట్, ఇది బిట్వీన్ అన్నాం. ఆఫ్టర్ నెంబర్స్ ఉంటే, ఆఫ్టర్ నెంబర్స్ ఇదేంటిది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెంబర్స్, బిట్వీన్ నెంబర్స్. ఆఫ్టర్ నెంబర్స్లో 2 కేసెస్ ఏంటవి, ఒకటి డెసిమల్, ఇంకోటి నాన్ డెసిమల్. అంటే డెసిమల్ నెంబరు, నాన్ డెసిమల్ నెంబర్స్ ఉంటే, డెసిమల్ నెంబర్స్ తర్వాత ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కౌంట్ అవుతాయి. ఓకేనా, నో డెసిమల్ లేకుండా అప్పుడు నెంబర్ తర్వాత ఉంటే జీరోస్ అంటే అవి కౌంట్ అవ్వవు. చూడండి, డెసిమల్ తర్వాత ఉంది 10.0 అని ఉంది. సో ఇక డెసిమల్ తర్వాత ఉంటే కౌంట్ అవుద్ది. అందుకని 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 2.50 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. డెసిమల్, నో డెసిమల్, ఇదేంటిది నో డెసిమల్ లేకుండా నెంబర్ తర్వాత జీరోస్ ఉంటే, డెసిమల్ లేదు నెంబర్ తర్వాత జీరోస్ ఉన్నాయి, సో అవి కౌంట్ అవ్వు. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 1, ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 2 జీరోస్ ఉన్నాయి, కౌంట్ అవ్వు. అందుకని ఓన్లీ 3 4 కౌంట్ అవుద్ది కాబట్టి 2. ఇక్కడ ఏంటి 2 కేసులు, ఒకటి జీరోస్ ఆఫ్టర్ నెంబర్. ఓకే, ఆఫ్టర్ ఏ నెంబరు, అది డెసిమల్ నెంబర్ తర్వాత, లేదంటే నో డెసిమల్ లేని నాన్ డెసిమల్ నెంబర్ తర్వాత ఉందా అని చూద్దాం. డెసిమల్ తర్వాత ఉంటే వాటికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటుంది, అదే నాన్ డెసిమల్ అయితే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉండవు. ఇక్కడ అలా చూడాలి. క్లియర్. నెక్స్ట్, రౌండింగ్ ఆఫ్ రూల్స్. ఈ రౌండింగ్ ఆఫ్ రూల్స్ అంటే ఏంటంటే, నెంబర్స్కి ఏదైనా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే డిజిట్ డెసిమల్ తర్వాత ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు మనం రౌండ్ ఆఫ్ తీసుకుంటాం. అంటే 2 డెసిమల్ పాయింట్ వరకు లేదా 1 డెసిమల్ పాయింట్ వరకు మనకి ఎంతవరకు అయితే నీడ్ ఉందో అంతవరకు తీసుకుంటాం. అప్పుడు అది దాన్ని ఎగ్జాక్ట్గా ఎంతవరకు కట్ చేయాలి ఆ నెంబర్ని. సో దానిపైన ఈ రూల్స్. సో ఫస్ట్ రూల్ చూడండి, ఇఫ్ డిజిట్ లెస్ దెన్ 5 ఉంటే ఆ డిజిట్ని ఏం చేస్తాం, డ్రాప్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్తో అర్థమవుతుంది. చూడండి 3.42 ఉంది,
ఇప్పుడు మనం వన్ డెసిమల్ పాయింట్కి రౌండ్ అప్ చేయాలనుకుంటున్నాం ఈ నెంబర్ని. ఇప్పుడు 2 ఉంచాలా తీయాలా అంటే ఆ 2 కానీ 5 కంటే తక్కువ అయితే, అంటే ఈ సెకండ్ నెంబర్ ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటానో అది 5 కంటే తక్కువ అయితే దాన్ని రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ అందుకని 3.42 దగ్గర 2ని రిమూవ్ చేశాను. అదే రూల్ 2 చూడండి. ఇఫ్ డిజిట్ గ్రేటర్ దెన్ 5 అంటే సెకండ్ డిజిట్ ఏది ఉందో అది గ్రేటర్ దెన్ 5 కంటే ఎక్కువ ఉంటే, మనం 1కి కదా రౌండ్ అప్ చేయాలనుకుంటున్నాం, అందుకని సెకండ్ డిజిట్ని చూస్తాను. సెకండ్ డిజిట్ 5 కంటే ఎక్కువ అయితే దానికి 1 యాడ్ చేయాలి. దేనికి 1 యాడ్ చేయాలంటే దాని ప్రీవియస్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేయాలి. ప్రీవియస్ ఏది ఉంది 6కి 1 యాడ్ చేస్తే 7, అందుకని ఆన్సర్ 5.7 తీసుకోవాలి దీనికి. ఇప్పుడు రూల్ 3, ఇఫ్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకో, అంటే 6.250లో మనం 1కి రౌండ్ అప్ చేయాలనుకుంటాను. సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో అది 5, ఓకేనా. అది 5 అయితే ఏం చేయాలి అంటే ఆ 5 అయినప్పుడు ఇంకొక కండిషన్, దాని ప్రీవియస్ డిజిట్ అనేది ఈవెన్ అయితే ఏమి యాడ్ చేయకూడదు. దీని ప్రీవియస్ డిజిట్ ఈవెనే కదా, ఈవెన్ నెంబర్ 2 కదా, సో ఏమి యాడ్ చేయలేదు, డైరెక్ట్గా 6.2. అది ప్రీవియస్ డిజిట్ ఈవెన్ కాకుండా ఆడ్ అయితే అప్పుడు ఏం చేయాలి అంటే 6.350 ఉంది, ఇక్కడ 5 నుంచి మనం రిమూవ్ చేయాలనుకుంటున్నాం. 5కి ముందు ఏముంది ప్రీవియస్ డిజిట్, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉంటే 1 యాడ్ చేయాలి, అంటే 3కి 1 యాడ్ చేస్తే 4. సో దీని యొక్క వాల్యూ 6.4. ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ అనేది తీసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. సో వీటి రూల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, దీనికి రూల్ ఎలా అప్లై అవుద్ది అంటే ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏవైనా నెంబర్స్ చేసినప్పుడు ఆ ఆన్సర్లో ఏముండాలంటే ఈ ఏ నెంబర్లో అయితే యూజ్ చేస్తాం ఎడిషన్కి లేదా సబ్ట్రాక్షన్కి ఆ నెంబర్లో మినిమం డెసిమల్ ప్లేసెస్ ఏ నెంబర్కి అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ మనకి ఆన్సర్లో కూడా రావాలి, ఓకేనా. చూద్దాం. ఆన్సర్ యాజ్ మినిమం డెసిమల్ ప్లేసెస్ నాట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 12.56 ప్లస్ 3.2 ఈ రెండు నెంబర్లు యూజ్ చేస్తాను. ఈ రెండు నెంబర్లో మినిమం డెసిమల్ ప్లేస్ దేనికి ఉన్నది, దీనికి ఉన్నది 1, దీనికి 2 ఉన్నాయి, అంటే ఇక్కడ 1 మనకి మినిమం. సో ఆన్సర్లో కూడా 1 డెసిమల్ ప్లేసే రావాలి. సో వీటిని యాడ్ చేస్తే 15.88 వచ్చింది. దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేస్తే 15.8, ఓకే, 1 డెసిమల్ ప్లేస్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసామనుకో 12.56 మైనస్ 3.2, ఇక్కడ మినిమం డెసిమల్ ప్లేస్ దేనికి ఉంది, 3.21 ఉంది, అంటే మన ఆన్సర్లో కూడా 1 డెసిమల్ ప్లేసే రావాలి. సో ఆన్సర్కి 9.36 వచ్చింది. దీన్ని రౌండింగ్ ఆఫ్ చేస్తే, రౌండింగ్ ఆఫ్ రూల్ తెలుసు కదా, ఇక్కడ మనం 6 రిమూవ్ చేస్తాము. 6 అనేది మోర్ దెన్ 5 కన్నా ఉంది, సో ఇక 6 అనేది మోర్ దెన్ 5. సో ఇప్పుడు ఏం చేయాలి, ముందు ఆడ్ నెంబర్ ఉంది దానికి యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి, 9.4 వచ్చింది, 1 డెసిమల్ ప్లేస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్. ఈ రెండింటిలో కూడా ఏమంటే ఇక్కడ ఆన్సర్ హ్యాస్ మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ ద నెంబర్స్ యూజ్డ్. మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చూడండి, ఇక్కడ మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ మినిమం డెసిమల్ ప్లేసెస్, అక్కడెక్కడ వేరియేషన్ ఉంది. సో ఈ మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఇంటూ 3.42, ఇందులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దీనికి 2 ఉన్నాయి, దీనికి 3 ఉన్నాయి, మినిమం ఏంటి 2. సో ఇప్పుడు ఆన్సర్ కూడా మనకి 2తోనే రావాలి, అంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్సే రావాలి. సో ఈ రెండింటిని యాజ్ యూజువల్గా మల్టిప్లై చేస్తాం, వస్తే 8.55 వచ్చింది. దాన్ని మనం రౌండింగ్ ఆఫ్ చేయాలి. దేనికి, ఇక్కడ 3 ఉన్నాయి కదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్, మనం 2కి చేయాలి, అందుకని రౌండింగ్ ఆఫ్ చేస్తాను, చేస్తే 8.6 వచ్చింది ఆన్సర్. క్లియర్, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని PYQs చూద్దాం. క్లియర్. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ABC నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ నెంబర్స్ మనం ఏం చేయమన్నా, నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆఫ్ AB. నెంబర్కి ఫ్రంట్లో జీరోస్ ఉంటే జీరోస్ని కౌంట్ చేయం. సో అప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 ఉన్నాయి, కాబట్టి ఇక్కడంతా 2. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ నెంబర్ జీరోస్ ఉంటే కౌంట్ అవుతాయి, 1 2 3 4. ఇక్కడ కూడా బిట్వీన్ నెంబర్స్ ఉంటే కౌంట్ అవుతాయి. సో 1 2 3 4 5, ఇక్కడ 5. సో ABC సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 2 4 5. ఆప్షన్ ఏంటి, ఆప్షన్స్లో ఉంటాయి మనకి, ఆప్షన్స్ ఇది తీసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్. సో ఈ 3 నెంబర్స్ ఇచ్చాడు, ఈ 3 నెంబర్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్ చెప్పాలి. ఒకసారి చూడండి, దీనివి ఇప్పుడులాగే సేమ్ దీనిలాగే నెంబర్ ఫ్రంట్ ఉంటే జీరోస్ కౌంట్ అవ్వవు, కాబట్టి ఇక్కడ 2, ఇక్కడ కౌంట్ అవుతాయి, కాబట్టి 1 2 3 4 5, ఇక్కడ 5, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 4. సో ఆప్షన్స్లో మీకు ఉంటాయి అక్కడ ఏంటి 2 5 4 అని ఉంటాయి, ఆ ఆప్షన్ తీసుకోవాలి.
హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ఇన్ ద నెంబర్ 0.005230? ఒకసారి ఆ నెంబర్ చూడండి, రూల్స్ గుర్తు చేసుకోండి ఒకసారి. ఆ నెంబర్ రాస్తాను చూడండి, 0.005230. ఓకే, జీరోస్ కౌంట్ అవుతాయి అవ్వ అంటే నెంబర్కి ముందు జీరోస్ ఉంటే అవి కౌంట్ అవ్వవు. సో నెంబర్ తర్వాత ఉంటే కౌంట్ అవుతాయి. సో 1 2 3 4. దీని ఆన్సర్ ఎంత? నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత? 4. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద 4.2 into 0.003 యూజింగ్ కరెక్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, ముందు దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? 4.2 into 3తో మల్టిప్లై చేయండి. చేస్తే 0.0126 అంతే కదా. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి రూల్స్ ఉన్నాయి కదా, మల్టిప్లికేషన్ రూల్ ఉంది కదా, చూడండి ఒకసారి. ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్? దీనికి 2 ఉన్నాయి, దీనికి 1 ఉంది, అంటే ఆన్సర్లో మనకు 1 రావాలి. సో ఆన్సర్లో 1 రావాలంటే 0.01. ఇప్పుడు దీంట్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? జీరోస్ ఎలా కౌంట్ అవ్వ? 1 ఒకటే కౌంట్ అవుద్ది. సో ఆన్సర్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ మన మినిమం 1 కాబట్టి ఇక్కడ ఆన్సర్లో కూడా 1. క్లియర్? నెక్స్ట్, హౌ మెనీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ ఇన్ ద 2.030 into 10^5? ఒక నెంబర్ ఉండి దాన్ని ఇంటూ 10 పవర్ సంథింగ్ ఉంటే అది మనం సిగ్నిఫికెంట్ ఫిగర్లో కౌంట్ చేయం, ఆ నెంబర్ని మాత్రమే చూస్తాం. ఒకసారి చూడండి, ఆ నెంబర్ ఎంత? 2.030. సో జీరోస్ కౌంట్ అవుతాయా? నెంబర్ తర్వాత ఉంటే కౌంట్ అవుతాయి. 1 2 3 4. సో ఆన్సర్ ఎంత? 4. ఇంకా ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి? పెర్ఫార్మ్ 0.025 into 400 యూజింగ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయాలి. 4 into 25 100 వస్తుంది. సో మొత్తం 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి సో 0.025 into 400 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10. ఓకేనా? ఇప్పుడు మన రూల్ ఏంటి? మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎంత? ఇక్కడ 400లో 1, ఇక్కడ మాత్రం 2. సో మనకు 1 ఆన్సర్లో 1 సిగ్నిఫికెంట్ ఫిగరే ఉండాలి కాబట్టి ఇది 10 కాబట్టి దీన్ని ఏం చేస్తాం? 1 into 10^1. ఇప్పుడు 1 కదా, ఇదే కదా కౌంట్ చేస్తాం ఎలాగ. ఇప్పుడు ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ 1, మనకి రూల్ ప్రకారం 1 రావాలి కాబట్టి 1 వచ్చింది. క్లియర్? నెక్స్ట్, సో మీరు ఈ విధంగా మీరు ఎంసెట్లోన, నీట్లోన, జేఈలోన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటే కొంచెం క్లియర్గా బాగా ప్రాక్టీస్ చేయండి. కొంచెం కాంప్లికేటెడ్ లెవెల్ కూడా ఉంటాయి. మనం నెక్స్ట్ 1 షాట్ వీడియో చేద్దాం, అప్పుడు కూడా మనం మోర్ PYQs కూడా చేద్దాం. ఖచ్చితంగా ఇట్లా మీకు యాక్యురసీ వస్తుంది, ఈజీగా మార్క్స్ వస్తాయి మీరు ఎంసెట్లోని, జేఈలోని, నీట్లోని కూడా. సో దీని గురించి మీరు ఏమీ టెన్షన్ పడొద్దు. అలాగే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. క్లియర్? థ్యాంక్ యూ.